ఆల్రెడీ ఛానల్స్ ఉండేవాళ్ళు అండ్ కొత్తగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ అప్డేట్ అయితే చాలా ఇంపార్టెంట్, లేకపోతే మీ ఛానల్ అయితే సెడ్కి వెళ్ళిపోతుంది. ఫస్ట్ థింగ్, ఈ పాలసీస్ ఏంటంటే మనం యూట్యూబ్ ఛానల్ ఎస్టాబ్లిష్ నుంచి ప్రతిసారి నేను చెప్తున్నాను, యూట్యూబ్ ఎడ్యుకేషన్ కరెక్ట్గా తెలిసిన వాళ్ళే, యూట్యూబ్ గురించి కరెక్ట్గా నాలెడ్జ్ ఉండేవాడే యూట్యూబ్ ఛానల్ మానిటైజ్ చేయగలడం. చాలామంది మనల్ని మిస్గైడ్ చేస్తున్నారు. సో నేను క్లియర్గా, ట్రాన్స్పరెంట్గా, సీరియస్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఓకేనా? ఫస్ట్ వన్, రీయూజ్డ్ కంటెంట్ అంటే ఏంటి? ఏ ఛానల్స్ పైన రీయూజ్డ్ కంటెంట్ పడుతుందంటే చూడండి, క్లియర్గా వినండి. హియర్ ఇతరుల వీడియోలను వాయిస్ ఓవర్ మార్చి అప్లోడ్ చేస్తే, అంటే వేరే వాళ్ళ వీడియోస్ని మనం వాయిస్ ఓవర్ మార్చి మనం పెట్టేస్తే అది రీయూజ్డ్ కంటెంట్ కిందే వస్తుంది. నెక్స్ట్, ఏఐ జనరేటెడ్ వీడియోస్ కూడా సేమ్ రిపిటేటివ్ స్టైల్లో ఉంటే ఏఐ జనరేటెడ్ వీడియోస్ని మనం యూజ్ చేసుకోవచ్చు, కానీ ఒక 30% కానీ 40% కానీ అవి యూజ్ చేసి రిమైనింగ్ హ్యూమన్ టచ్, అంటే మనం ఎడిట్ చేసుకోవాలి, మన వాయిస్ ఓవర్ ఉండాలి, ఆ టైప్ ఆఫ్ వీడియోస్కి మాత్రమే మానిటైజేషన్ ఇస్తాడు. లేదు రిపిటేటివ్గా ఏఐనే పెడితే మాత్రం రీయూజ్డ్ కంటెంట్ అయితే వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చి మెయిన్ మనకి అవసరమయ్యే ఏదైతే మన షార్ట్ వీడియో ఏదైతే సక్సెస్ అయిందో, 40,000 మెంబర్స్ చూసారో, ఆ వీడియో 6 సెకండ్ వీడియోస్తో లో ఎఫర్ట్ అంటారు కదా, మనం ఎక్కడ లో ఎఫర్ట్ పెడుతున్నాం? లో ఎఫర్ట్ అంటే ఏంటంటే స్క్రీన్ షాట్ తీసి డైరెక్ట్గా అప్లోడ్ చేసి దానికి ఒక మ్యూజిక్ పెట్టేస్తే అది లో ఎఫర్ట్ వీడియో కింద వస్తుంది, దానికి రీయూజ్డ్ కంటెంట్ అయితే వస్తుంది, ఓకేనా? మనం చేసే వీడియోస్ చాలా ఉన్నాయి. చాట్ జీపీటీ యూజ్ చేస్తున్నాం, కైన్ మాస్టర్కి వెళ్తున్నాం, ఎడిటింగ్ చేస్తున్నాం, మ్యూజిక్ యాడ్ చేస్తున్నాం, స్క్రిప్ట్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. అబ్బో చాలా ఎఫర్ట్ ఉంది దాంట్లో. అందరు అనుకుంటున్నారు అది ఈజీ అనేసి. చాలామంది కామెంట్ పెడుతున్నారు, వాళ్ళకి ఎక్కడ తన్నాలంటే మరి ఎందుకులండి. ఓకే, ఇంకోటి ఏంటంటే నీ ఛానల్ ఎడ్యుకేషనల్ కేటగిరీలో ఉంది కాబట్టి ప్రతి వీడియోలో ఒరిజినాలిటీ ప్రూఫ్ ఉండాలి. ఒకవేళ మీరు ఎడ్యుకేషనల్ కేటగిరీలో ఉంటే, మీ ఛానల్ ఎడ్యుకేషనల్ కేటగిరీలో ఉంటే ఖచ్చితంగా అవి ఒరిజినాలిటీగా ఉండాలి. ఏదైనా ఎక్స్ప్లెనేషన్ అవ్వచ్చు, ఏదవ్వచ్చు, ఒరిజినల్గానే ఉండాలి. అంటే ఆర్టిఫిషియల్గా ఏఐ నుంచి కంప్లీట్గా తీసుకొచ్చి పెట్టడం, ఏఐ వాయిస్ పెట్టడం, ఇలాంటివి అయితే చేయకూడదు, ఓకేనా? ఇది రీయూజ్డ్ కంటెంట్ అంటే. ఒకరి వీడియోని వాయిస్ ఓవర్ ఇవ్వకూడదు అండ్ ఏఐ కంటెంట్ని రిపీటేటివ్గా మనం యూజ్ చేయకూడదు. యూజ్ చేయొచ్చు, బట్ ఎంతవరకు యూజ్ చేయొచ్చు? 30% 40% ఏఐని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ ఎడ్యుకేషనల్ ఛానల్ అయితే ఖచ్చితంగా ఒరిజినాలిటీ అయితే ఉండాలి, కంప్లీట్ ఏఐ అయితే డిపెండ్ అవ్వకూడదు. ఓకే, నెక్స్ట్ వచ్చి మిస్లీడింగ్ కంటెంట్. ఈ మిస్లీడింగ్ కంటెంట్ అంటే ఇన్ఫర్మేషన్ కరెక్ట్ కాదు, అంటే ప్రాపర్ వేలో డైరెక్ట్ చేయకపోవడం. అంటే ఇప్పుడు నాకు కామెంట్స్ వస్తాయి చూడండి, దాన్ని మిస్లీడింగే. ఇప్పుడు నేను చెప్పింది ఎంత ప్రూఫ్ ఉన్నా వేరే ఒకడు వస్తాడు, ఒకడు వచ్చేసి ఇది అవ్వదు, ఇది చెయ్యదు, ఇది ఏదో ఒక కొత్త లాజికల్, అంటే దానికి లాజిక్ ఉండదు, ఏ బొక్క ఉండదు. దానికి చెప్తుంటాడు ఏంటని, ఇది కాదు, ఇది అవ్వదు అని. సరే ప్రూఫ్లు చూపిస్తుంటే నీ కళ్ళకి ఏమైందిరా? బూతులు వచ్చేస్తున్నాయి కానీ నీ కంటికి ఏమైంది? ఓకేనా? ఫేక్ ఎర్నింగ్ ప్రామిసెస్, ఫేక్ న్యూస్, ఫాల్స్ ట్యూటోరియల్స్, అంటే అబద్ధపు న్యూస్లు అండ్ ఫాల్స్ ట్యూటోరియల్స్, అంటే అది నిజం కాని ట్యూటోరియల్స్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకేం చేస్తుంటాను, గైడ్ చేస్తుంటాను, ఒకవేళ అది నిజం కాకపోతే అది ఫాల్స్ కింద వస్తుంది, నాకు కాపీరైట్ రావాలి కదా, ఎందుకు రావట్లేదు? ఫస్ట్ థింగ్. నెక్స్ట్, థంబ్నెయిల్లో అంటే అది నిజం కాదు, ఆ థంబ్నెయిల్ని మిక్స్డ్ చేస్తే. థంబ్నెయిల్ ఏం చేస్తారు, చాలా అట్రాక్టివ్గా చేస్తారు, చాలా భయంకరం, బట్ ఓపెన్ చేస్తే తుస్సు ఎంతో పెద్ద ఏనుగుంటే అది పుస్సుమని పిత్తిందంట, అలా ఉండకూడదు థంబ్నెయిల్, ఓకేనా? నెక్స్ట్ వచ్చి స్పామ్ అండ్ మాస్ ప్రొటెక్షన్ కంటెంట్ కఠినంగా బ్లాక్ అవుతుంది. చూడండి, స్పామ్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. స్పామ్ అంటే మనము ఏదో బెట్టింగ్ యాప్స్వి లేదా ఏదో ఫేక్ వెబ్సైట్వి స్కామ్ జరిగే లింకులు కానీ వెబ్సైట్స్ని కానీ మనం డిస్క్రిప్షన్లో పెడితే ఖచ్చితంగా ఛానల్ సెడ్కి వెళ్ళిపోతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్. ఎవడు పడితే ఆడు ప్రమోషన్ చేస్తాడనేసి మీరు లింకులు పెట్టారనుకోండి, మీ ఛానలే దొబ్బుద్ది, గుర్తుపెట్టుకోండి ఇది, ఓకేనా? నెక్స్ట్, ఏ వాయిస్ ఓవర్లో రిపీటెడ్గా సేమ్ ఏఐ వాయిస్ ఓవర్ సేమ్ స్టైల్లో పెట్టారనుకోండి, డెఫినెట్లీ ఇప్పుడు మా 6 సెకండ్ కమ్యూనిటీ ఏదైతే ఉందో వాళ్ళకి చెప్తున్నాను నేను క్లియర్గా, ఇప్పుడు మనం చేసేది సిమిలర్ వీడియోస్ కాదు, మనము న్యూస్ ఇన్ఫర్మేషనల్గా అండ్ ఎడ్యుకేషనల్గా ఇంకొకరికి షేర్ చేస్తున్నాం. పబ్లిక్ డొమైన్లో ఉండేది మనం డ్రామాటిక్గా ఒక మసాలా యాడ్ చేసి పెట్టట్లేదు, మనం ఏదో ఫేక్ న్యూస్. దాన్ని 6 యూట్యూబ్ ఛానల్స్ని మానిటైజ్ చేశానంటే అర్థం చేసుకోండి, ఓకేనా? నెక్స్ట్ సెన్సిటివ్ టాపిక్స్ అంటే వార్, పాలిటిక్స్ అండ్ ఫేక్ క్లెయిమ్స్, మెడికల్ మిస్ఇన్ఫర్మేషన్స్, ఫైనాన్షియల్ ఫ్రాడ్ లైక్ ప్రామిసెస్, మైనర్ సేఫ్టీ వైలేషన్స్, అంటే చిన్న పిల్లల కోసం ఏవైతే రూల్స్ ఉంటాయో పాలసీస్, వాటన్నిటిని మనం స్ట్రాంగ్గా
ఫేక్ అంటే ఫేక్ మనం చెప్పకూడదు సెన్సిటివ్ టాపిక్స్లో. ఇప్పుడు వార్ రిలేటెడ్గా ఏంటి, ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్కి ఇండియాకి వార్ అవ్వట్లేదు, బట్ ఆఫ్ఘనిస్తాన్కి వార్కి ఎంత పెద్ద వార్ జరుగుతుందో తెలుసా అని చెప్పారనుకోండి, మీ ఛానల్ సెట్కి వెళ్ళిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ ఫేక్ క్లెయిమ్స్ చేయకూడదు అండ్ మెడికల్ మిస్ఇన్ఫర్మేషన్, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. ఒక వ్యక్తికి హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు నిజంగా ఇన్ఫ్లుయెన్సర్ అయితే మీరు ఫేక్ వీడియో పెట్టారనుకోండి, వాళ్ళు ఒకవేళ అది యూజ్ చేశారనుకోండి, వాళ్ళకి ఏదైనా అయితే ఒక ప్రాణం పోతుంది. యూట్యూబ్లో వచ్చే డబ్బులు దీని గురించి కాదు కానీ ఒక ప్రాణం అక్కడ. సో మీరు చెప్పే ఇన్ఫర్మేషన్ జెన్యూన్ అయితే చెప్పండి, లేకపోతే లేదు. ఓకేనా. నెక్స్ట్ వచ్చి కాపీరైట్ రూల్స్ ఇంకా స్ట్రిక్ట్ చేశారు. 1 to 2 minutes మీరు మ్యూజిక్ యూజ్ చేసిన లాంగ్ ఫార్మాట్ వీడియోస్లో, ఓకేనా, 1 to 2 seconds మీరు యూజ్ చేసినా ఖచ్చితంగా స్ట్రైక్ పడుతుంది. ఇది మాత్రం పక్కా. దేంట్లో యూజ్ చేయకూడదు, లాంగ్ ఫార్మాట్ వీడియోస్లో. ఒకవేళ షార్ట్ ఫార్మాట్ వీడియోస్లో అయితే నేను చెప్పను, ఎందుకంటే నాకు పాకెట్ మనీ కావాలి. మీరు ఇన్స్టాగ్రామ్కి రండి, నేను చెప్తాను. ఓకేనా. వేలు కాదు, నేను ఇంత స్ట్రైట్గా యూట్యూబ్లో చెప్తున్నానంటే అర్థం చేసుకోండి నేను ఎంత జెన్యున్ పర్సన్. నాకు స్ట్రైక్ పడిపోతుంది లేకపోతే. బట్ నేను జెన్యున్గా నేను ట్యుటోరియల్స్ చేస్తున్నా, 1 hour వీడియో క్లాస్ చేస్తున్నాను, నేను డబ్బులు తీసుకుంటున్నాను. యూట్యూబ్ కూడా చెప్తున్నాను నేను. ఎంత కష్టం తెలుసా ఒక వ్యక్తికి ఎడిటింగ్ నేర్పించడం. వాళ్ళు స్లోగా ఉంటారు వీడియోలో, అది కూడా చెప్పాలి, డైరెక్ట్ కూడా కాదు, వీడియోలో. ఓకేనా. ఫైన్, దాని గురించి నెక్స్ట్ మాట్లాడదాం. ఎక్స్టర్నల్ లింక్స్ ఎలాగో పెట్టకూడదు, పెనాల్టీ పడిపోతుంది. బయోలో హార్మ్ఫుల్ లింక్స్ పెట్టకూడదు, కామెంట్స్ కూడా రిపీట్ లింక్ పెట్టకూడదు. చైల్డ్ సేఫ్టీ ఇది చాలా స్ట్రాంగ్గా చూస్తుంది. చైల్డ్ సేఫ్టీ, కిడ్స్ కంటెంట్లో స్లైటెస్ట్ మిస్టేక్ ఉంటే మానిటైజేషన్ పోతుంది. ఒక చిన్న పిల్లలు వచ్చేసి ఏడ్చారనుకోండి మీ లాంగ్ ఫార్మాట్లో కానీ షార్ట్ ఫార్మాట్లో, మీ ఛానల్ పుస్సు సఫా. ఓకేనా. నెక్స్ట్ ఏఐ కంటెంట్ ట్రాన్స్పరెన్సీ. యూట్యూబ్ ఇప్పుడు కొన్ని ఏఐ కంటెంట్ను లేబుల్ దిస్ యాజ్ ఎ అల్టర్డ్ ఆర్ సింథటిక్, అంటే ఏఐ కంటెంట్కి ఒక ఆప్షన్ వచ్చింది, ఆల్టర్డ్ కానీ సింథటిక్ కానీ. దీని గురించి ఇంకా మీకు ఫుల్ వీడియో చెప్తాను, ఈ ఒక్క పాయింట్ గురించి ఇంకా చెప్తాను. డీప్ ఫేక్లా కనిపిస్తే మాత్రం తప్పకుండా లేబుల్ చేయాలి. ఒకవేళ అది నిజంగా ఆ వీడియో అంటే నిజానికి అది జరగదు, బట్ మనం అలా జరిగేటట్టు చూపిస్తున్నాం. ఇట్స్ ఎన్ ఇమాజినేషన్ వీడియో, అది నిజానికి జరగదు. అలాంటి చూపించేటప్పుడు మనం లేబుల్ చేయాలి అని. చేయకపోతే మిస్లీడింగ్ కంటెంట్ కింద స్ట్రైక్ పడిపోతుంది. ఇవే మోస్ట్ ఇంపార్టెంట్ ఈ 2025లో వచ్చే మోస్ట్ ఇంపార్టెంట్. జస్ట్ ఏం లేదు, ఒక చిన్న బ్రీఫ్ ఇంట్రొడక్షన్ అంతే. ఇవి చూడండి, ఇవి తెలుసుకోవాలి మోస్ట్ ఇంపార్టెంట్. ఈ కాపీరైట్ క్లెయిమ్స్ మొత్తానికి ఏవైతే ఈ కాపీరైట్ పాలసీస్, ఈ యూట్యూబ్ పాలసీస్ ఉన్నాయో వాటిని ఫస్ట్ తెలుసుకున్న తర్వాత యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి. ఎవడైతే ఈ హాఫ్ నాలెడ్జ్ వాడు ఉంటాడు చూడండి, వాళ్ళు కామెంట్లు పెడుతుంటారు, బ్రదర్ ఇది జరగదు, ఇది ఫేక్, ఇది అరే ప్రూఫ్లు చూపించిన తర్వాత కూడా ఎర్రిపప్పులాగా అడుగుతావేంటారు నువ్వు. ప్రూఫ్లు చూపిస్తున్నా కదా, డోంట్ వేస్ట్ యువర్ టైం అండ్ అదర్స్. నువ్వు ఎలాగో టైం వేస్ట్ చేస్తున్నావు, వేరే వ్యక్తులు వచ్చి చూసేటప్పుడు అది చూసి వాళ్ళు నమ్మేస్తారు. ఒకవేళ వాళ్ళు కూడా ఎర్రిపప్పులు అయితే వాళ్ళు నమ్మేస్తారు. ఓకేనా. దయచేసి మీ డౌట్స్ ఉంటే డైరెక్ట్ అడగండి, అంతేగాని డైరెక్ట్గా మీరు కన్క్లూజన్కి వచ్చేకండి ఇది ఫేకు అని. ఓకేనా. చాలామంది కంటెంట్ క్రియేటర్స్, యూట్యూబ్ ఎడ్యుకేటర్స్ ఎవరైతే కంటెంట్ క్రియేషన్ కొత్తగా స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకి మిస్లీడ్ చేస్తున్నారు. నేను చాలా బాధపడ్డాను ఆ విషయంలో. నేను కూడా కొత్తగా ఫేస్ చేశాను కాబట్టి నేను నా ఇన్ఫర్మేషన్ జెన్యున్గా ఇస్తాను. నేను అమౌంట్ అయితే తీసుకుంటున్నాను, అది కూడా ఏంటి, ఒక ట్యూషన్ ఫీజు లెక్క. ఓకేనా. నేను వేలు తీసుకోవట్లేదు, ఫేక్ ప్రామిసెస్ చేయట్లేదు. నేను ఫేస్ చేశాను, అది జరిగింది కాబట్టి చెప్తున్నాను. మీకు నమ్మకం ఉంటే ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే నేను అడుక్కోను. ఓకేనా.